నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరంలో 7న జగన్నాథ స్వామి రథయాత్ర శ్యామలనగర్ రామాలయం సెంటర్ నుంచి ఊరేగింపు ప్రారంభం. అనాథ తల్లిదండ్రులను చేరదీసి ఆదరించడం అభినందనీయం. మానవీయ ఐక్య సేవ వృద్ధాశ్రమం సందర్శనలో బ్లూ ఆర్మీ సంస్థ నిర్వాహకుడు నేతల నాని. వైసీపీ ప్రచార రథం దగ్ధంపై సమగ్ర విచారణ జరపాలి. పార్టీ సీనియర్ నాయకురాలు అను యాదవ్. ఈ నెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక శ్యామలనగర్ రామాలయం సెంటర్ నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమయదాస్ చెప్పారు. ఇస్కాన్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారని, అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచుతారని ఆయన చెప్పారు. మందిరానికి రాని వాళ్ళ కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా శివానంద నిమయదాస్ చెప్పారు. ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతి రమణ్ ప్రభుజీ ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. కీర్తనలు, భజనల నడుమ శ్రీ జగన్నాథ బలదేవ సముద్రాల విగ్రహాలను రథంలో ఉంచుతామని ఇస్కాన్ స్వామీజీలు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు. రాజమండ్రి కూడా ఇస్కాన్ రాజమండ్రి ప్రతి సంవత్సరం జరిగిన రథయాత్ర చాలా వైభవంగా జరుగుతుంది పూరీ క్షేత్రంలో. సో మనకి ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి ఉన్నారు మన మందిరంలో. ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మనకి జూలై 7వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. వైటెంక్షన్ రామాలయం దగ్గర నుంచి ఏవిఎఫ్ఆర్ఓ వైటెంక్షన్ రామాలయం దగ్గర నుంచి మనకి ఈ యొక్క ప్రొసెషన్ ఏదైతే ఉందో శ్రీ జగన్నాథ స్వామి బలభద్ర సుభద్ర సమేతంగా సోదరులతో కలిసి ఈ యొక్క రథోత్సవాన్ని మనం ఈ యొక్క గోరక్షణపేట మీదుగా మనం జాంపేట కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి శ్యామలా సెంటర్ దగ్గర నుంచి మనకి ఈ యొక్క రాజమండ్రి మోటిపల్లి బస్ స్టాండ్, మహాకాళేశ్వర టెంపుల్ నుంచి ఇస్కాన్ వరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని శ్రీ జగన్నాథ స్వామి ప్రత్యేకమైనటువంటి దర్శనం, అది యొక్క ఫామ్ ఏదైతే ఉన్నారో స్వామి, అది ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే జగన్నాథుడు చాలా మహాప్రకాశ్ లీల అంటారు జగన్నాథుని. ఆ రూపం చాలా విశేషమైనటువంటిది. మందిరానికి కూడా రానటువంటి వారికి జగన్నాథుడు మందిరంలో నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తారనమాట. అది జగన్నాథ స్వామి తన భక్తుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం. అది అందుకని ఈ యొక్క కార్యక్రమాల్లో మన యొక్క రాజమండ్రి భక్తులు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా, ఈ యొక్క ప్రజలు, రాజమండ్రి ప్రజలు కూడా, ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క శ్రీ జగన్నాథ రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. పూరి జగన్నాథ స్వామి 10:11 స్టార్ట్ అవుతుంది. ఉదయం నుంచి ఆ బయటికి స్వామివారిని తీసుకురావడం అనేటువంటిది, తీసుకురావడము, రథాలని కూర్చోబెట్టడము, ఈ రథాలు లాగడం ప్రారంభమయ్యేది మధ్యాహ్నం అయిపోతుందండి.
ఒక్కొక్కసారి మధ్యాహ్నం 3 గంటలకి రథాలు లాగడం అనిచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. అదంతా కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, ఆ ఒరిస్సాలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉంటారు. ఇంచుమించుగా మనం కూడా ఇక్కడ అదే సాంప్రదాయం ప్రకారం ఇక్కడ కూడా రథయాత్ర అనేది మనం నిర్వహిస్తాం. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ రథయాత్రలో ప్రతి రథయాత్రలోని ఉత్సవమూర్తుల్ని రథాల మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు, లేదా అందరూ లాగుతారు. కానీ జగన్నాథ రథయాత్ర యొక్క వైశిష్ట్యం ఏంటి అంటే గర్భగుడిలో మూడవరులే వచ్చి రథాల మీద కూర్చుంటారు. అంటే చాలా మంది మందిరానికి వచ్చే అవకాశం ఉండొచ్చు, అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకు కూడా ఆయనంతటే బయటకు వచ్చి తనే తన దర్శనాన్ని ఇచ్చి వాళ్ళందరూ అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అటువంటి ఉత్సవం ఈ రథయాత్ర ఉత్సవం. అందువల్ల మనం లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే కంబాల చెరువు దగ్గర నుంచి రథయాత్ర నిర్వహించి మనం ఒక రూట్ పెట్టాం. ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ రూట్ ఇటు ఏవి అప్పారావు రోడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మనం అక్కడ గోరక్షణపేట దగ్గర నుంచి స్వామి అశోక దగ్గర నుంచి అలాగా రంభావరసమైన డౌన్ దగ్గర నుంచి శ్యామల సెంటర్, నెక్స్ట్ అయితే ఇంకొక వైపుకి అట్లా ఒక్కొక్క సంవత్సరము ఆయన ఒక్కొక్క అటువైపు ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి భగవంతుడు తనే స్వయంగా కదిలి వస్తాడు. సో ఆ రథయాత్ర అంతా అయిన తర్వాత మన స్వామివారి ఇక్కడ స్టేజ్, మన గౌతమి ఘాట్లో స్టేజ్ ఉంటుంది. అక్కడ ఆయనకి చక్కని సుమారు ఒక 100, 120, 100, 150 రకాల వంటకాలతో ఆయనకి నైవేద్యం పెడతారు. మహానైవేద్యం ఉంటుంది. అక్కడ మహాహారతి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాద వితరణ ఇవి కూడా కార్యక్రమం. ఆ తర్వాత భగవంతుడు లోపలికి వెళ్ళిపోతుంది. అదే మనకి యాక్చువల్గా 15 రోజులు దర్శనం లేదు. ఇప్పుడు క్లోజ్ మీకు చూస్తే ఇప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది అంటున్నాయి. ప్రస్తుతం సిక్లో ఉన్నాడు ఎవరు స్వామి. ఇది భావన అండి, భగవంతుడు రోగాలు ఏంటని అనుకోకండి. ఆయనకి స్నానం చేస్తాం, స్నానయాత్ర అయింది. తర్వాత కొద్దిగా జలుబు చేస్తుందని ఆయన ఏకాంతంలో వెళ్ళిపోతారు. అందులో దర్శనం ఉండదు. రేపు ఎల్లుండి నుంచి పొద్దున్న నుంచి మనకి రథయాత్ర ముందు ఉదయం నుంచి మనకి స్వామివారి దర్శనం ఉంటుంది. ఎడతెరప లేకుండా 360 రోజులు పైన ఒక 50 రోజుల వరకు దర్శనం ఇస్తాడు ఆయన. ఒక 10 రోజులు అట్లా దర్శనం ఉంటుంది. అదే మనకి ఇప్పుడు దర్శనం క్లోజ్. మొదటి దర్శనం మనం మీకు రథయాత్రకి రథాలు అనేది ఎక్కుతాడు అంటున్నారు. ఎక్కి అందరినీ ఒకసారి ఊరు చూసుకుంటాడు, ఎలా ఉంది నా రాజ్యం అనేది. అది మనకి సుమారుగా ఈ రథయాత్రలో మా భక్తులైతేనేముంది, ప్రజలకైతేనేముంది, వీళ్ళందరూ కలిసి మేము అనుకోవడం ఒక 3 నుంచి 4 వేల మంది వరకు ఈ రథయాత్రలో పాల్గొంటారని అనుకుంటున్నాం. మేము ఏర్పాటు దారి అంతా కూడా ఈ ప్రొసెషన్లో పాల్గొనడానికి భిన్నమైనటువంటి కళాకారులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇదంతా భగవంతుని సంతృప్తిపరచడానికి, వచ్చినటువంటి భగవంతుడు రథాల మీద ఉపస్థితమైనటువంటి భగవంతుడికి ఆనందం కలిగించడానికి ఏర్పరిచినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. వాళ్ళందరూ ప్రొసెషన్లో పాల్గొంటారు. రథం లాగడానికి వేరువేరుగా ప్రాంతాల వాళ్ళు, రకరకాల వేరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళందరూ ఈ దారంతా కూడా వాళ్ళకి మనం నీరు, మంచినీళ్ళు, మజ్జిగ, దారంతా కూడా వచ్చిన వాళ్ళకి దొంది ప్రసాదాలు, అక్కడ అందరికి ప్రసాదం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మహాప్రసాదం ఉంటుంది. ఫుల్గా పూర్తిగా వాళ్ళకి సంపూర్ణంగా డిన్నర్, అన్నప్రసాద వితరణ అని జరుగుతుంది. రాజమండ్రి రూరల్ మండలం నామవరం బి బ్లాక్ లో మానవీయ ఐక్య సేవ వృద్ధాశ్రమాన్ని మిత్రుడు తానిటి శ్రీనివాస్ నెలకొల్పి నిరాదరణకు గురైన వృద్ధులను ఆదరించి హక్కున చేర్చుకోవడం అభినందనీయమని బ్లూ ఆర్మీ సంస్థ నిర్వాహకుడు నేతల నాని అన్నారు. ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ మిత్రుడు తలుపులు కోరిక మేరకు ఈ ఆశ్రమాన్ని సందర్శించాక ఒక పక్క ఆనందం కలుగుతుందని అన్నారు. కని పెంచి ఆలనా పాలన చూసి పిల్లలకు ఏమైనా అయితే తల్లడిల్లిపోయే తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేయడం బాధ కలిగిస్తుందన్నారు. ఇలాంటి వారందరినీ ఆదరించి వారికి 2 పూటల భోజనం పెట్టి వారికి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించడం సామాన్య విషయం కాదన్నారు. ఇందుకు శ్రీనివాస్ ని అభినందిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక పక్క కుటుంబాన్ని పోషించుకుంటూ మరో పక్క సొంత డబ్బు వెచ్చించి వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని నిరుపేదలైన వృద్ధులను, నిరాదరణకు గురైన తల్లిదండ్రులను ఆదరిస్తున్న ఈ ఆశ్రమానికి వాదాన్యులు, మానవతావాదులు సహాయం అందించి చేయూతనివ్వాలని నేతలు నాని కోరారు. మీ పిల్లలు ఉన్నారా? ఎంతమంది పిల్లలు? కొడుకులా కూతుర్లా? కొడుకు కూతురునా?
మరి చూడలేదా వాళ్ళు? మాస్మొక్కలేదా? మీరు కూడా వెళ్ళండి. చూడండి మద్దం వేస్తారా? బాయ్ ఎలా చూడండి. అమ్మ నాన్న ఉన్నారా? ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ? దగ్గర సీనన్నా మామూలుగా ఎంత అవుతున్నాను పూట భోజనం పెట్టండి. అందరికీ నమస్తే. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నామవరం అనేటువంటి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ అన్న శ్రీనివాస్ అన్న ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారని చెప్పి నాకు అత్యంత సన్నిహితుడు నా మిత్రుడు అన్న తలుపులు గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మాలవిక ఐక్య సేవ వృద్ధాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమాన్ని నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనసు చాలా వేదన కలిగించి చాలా భారంతో మాట్లాడుతున్నాను నేను ఈ మాటలు. ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, భూమి మీదకి మనం రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా పెంచుంటారు. చిన్నప్పుడు మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి ఉంటే వాళ్ళు ఎంతగా తలడిల్లిపోయి ఉంటారు. ఇవాళ అలాంటి తల్లిదండ్రులను వదిలేసి కనీసం పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని, పిల్లలు వదిలేసినటువంటి వాళ్ళని చేరదీసి ఆశ్రమంలో పెట్టి 2 పూట్ల భోజనం పెట్టడమే కాదు, వారి ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉన్నారు. వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వీళ్ళ కోసం కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ప్రతిరోజు మిమ్మల్ని వచ్చి ఈ సేవా సంస్థలని ఆదుకోమని నేను చెప్పను. ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో సేవా సంస్థలు మీరు చూసుంటారు, ఎంతోమందికి మీరు సాయం చేస్తుంటారు, మీ గుప్పులు విప్పుంటారు, ఎంతోమంది మీరు ఆదుకుని ఉంటారు. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నాను, చాలా ఆశ్రమాల్లో డేట్లు ఖాళీ లేక మా అబ్బాయి పుట్టినరోజు అండి, మా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పి డేట్లు ఖాళీ లేక నెల రోజుల ముందు, 2 నెలల ముందు డేట్లు బుక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేదు. కనీసం ఇదేమి పెయిడ్ అంటే డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి ఆశ్రమం కాదు. నిరుపేదల్ని, పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు తీసుకొచ్చి వీళ్ళు పోషిస్తూ ఉన్నారు. మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టేది, ప్రతిరోజు మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టేటువంటి కొంత ధనాన్ని ఈ ఆశ్రమానికి మీరు డొనేట్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. మీ ఇళ్ళలో జరిగే కార్యక్రమాలు కానీ, మీ పిల్లల పుట్టినరోజుకి లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ పెళ్లి రోజులకి, పెళ్లిళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ సమాజంలో మనవంతుగా ఒక చిన్న సహాయం ఈ యొక్క ఆశ్రమాన్ని, ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న వారిని మనం ఆదుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తుని మనం చూడొచ్చు వాళ్ళకి. అదే మాదిరిగా ఇక్కడ కనీసం వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క దహన సంస్కారాలు కూడా పట్టించుకున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి సమాజంలో నేను ఇక్కడ కొన్ని విషయాలు విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా కానీ పెంచారు, ఎంతవరకు తీసుకొచ్చారు. కనీసం వారి ఆఖరి చూపు, వారి దహన సంస్కారాలు కూడా మీరు రాలేకపోవడం అనేది చాలా సిగ్గుపడవలసిన విషయం ఈ సమాజంలో. ఇంకా ఎక్కడ బతుకుతున్నామని అనిపిస్తూ ఉంది నాకు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఆశ్రమాలని దయచేసి ఆదుకోమని అడుగుతున్నాను. వేల కోట్ల రూపాయలతో వ్యర్థంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏయో వ్యాపారవేత్తలకి ఎంతో కోట్లు ఖర్చు పెట్టి మీరు సభలు పెడతా ఉన్నారు. ఇలాంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఆదుకోలేనటువంటి ఇలాంటి నిరుపేదల యొక్క బాధ, గోడు, ఆకలి కూడా మీరు వినాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ, ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకునేది ఏంటంటే వీళ్ళ కోసం ఒక స్థలాన్ని కేటాయించాలని, ఒక బిల్డింగ్ మీరు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మా బ్లూ ఆర్మీ సంస్థ నుంచి ఈ సంస్థకి మా తోడ్పాటుని మేము అందిస్తాం. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా మా తోడ్పాటుని ఈ సంస్థకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమాలు నన్ను పాలిభాగస్తుని చేసినందుకు ఈ టీం అందరికీ, కష్టపడుతున్న వాలంటీర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాని నేతల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యున్సీ. నమస్కారం. ఈరోజు శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇక్కడికి, రాయుడు రాకేష్ గారిని, నన్ను, అలాగే నేతల నాన్నన్న గారిని ఇక్కడికి ఒకసారి వచ్చి మరి బాగోగులు ఎలా ఉన్నాయని ఒకసారి పర్యవేక్షించండి అని చెప్పి మమ్మల్ని పిలవడం కొరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వస్తూ లోపలికి వెళ్ళి కొంతమందితో మాట్లాడుతుంటే కళ్ళు చెమ్మగిల్లే సంఘటనలు చూసి
మాకు ప్రాణం నీరైపోయింది. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అంటే సరైన ఆర్థిక పోషణ లేక, సరైన వసతి లేక, సరైన కూడు లేక, ఇలాంటి పరిస్థితుల్లో ముసలి ముతక చిన్నపిల్లలు అన్ని వయసుల వారు ఇక్కడ ఉండడం చూసి ప్రాణం నీరైపోయింది. అయినా కూడా ఆయనకు ఉన్నంతలో కష్టపడి శ్రీనివాస్ గారు ఇక్కడ దాదాపు ఒక 50 మందికి ఉదయం నుంచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అలాగే వసతి ఏర్పాటు చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. అలాగే ఆయన చేస్తున్నటువంటి ఈ కృషి మాలాంటి యువతకు కూడా ఎంతో ఆదర్శంగా నిలిచింది. అందుకే మేము కూడా రేపటి నుంచి అన్న మీకు ఇంకా ఉదయం అవునా మధ్యాహ్నం అవునా ఏ టైం అయినా సరే మీకు ఏ అవసరం ఉన్నా మాకు తెలియజేయండి, మేము వచ్చి ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తామని చెప్పడం జరిగింది. అందరికీ కూడా తెలియజేయండి ఏంటంటే నాయకులు కావనే లేదా సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి యువత కావనే మరి కొంతమందికి అయితేనేమి ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి ఇక్కడ అందరికీ కూడా ఉన్నటువంటి 50 మంది దగ్గరగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆదుకొని మన వంతు సహకారం అందించి మనం కూడా రాజమండ్రి రూరల్ గ్రామంలో ఉన్నాం, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి కృషి చేస్తే ఇంకా వీళ్ళు ఇంకొక కొన్ని సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మనలో ఆనందం కొంచెం ఆనందాన్ని పంచితే మనం కూడా ఎంతో ఆనందంగా బతకచ్చని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా మధ్యలోనికి ఆశ్రమం దాన్ని సందర్శించడానికి తమ్ముడు తలుపులు చెప్పగానే మరి ఎంతో ఆయనకి ఎన్నో పనులు ఉన్నప్పటికీ అవకాశాన్ని చూసుకుని ఈరోజు మళ్ళీ వస్తానని చెప్పి రాత్రి కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చి మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని సందర్శించి వాళ్ళందరితో మేము చెప్పిందే కాకుండా ఇది వాస్తవా కాదా అని కొన్ని విషయాలు తెలుసుకుంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇలాంటి యూత్ మాకు ఎప్పుడైతే సపోర్ట్ దొరికిందో మేము చేసేటువంటి ఇది మంచి పనా లేకపోతే సేవా దృక్పథం పని అందరికీ తెలుస్తుంది. కాబట్టి దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి వారికి మేలు జరిగింది, మాకు స్పెషల్గా వ్యక్తిగతంగా మేలు జరగాలని ఎప్పుడు కూడా మేము అనుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి టీము ఎవరైతే ఉన్నామో తమ్ముడు తలుపులు కానీ, కాకాబాయి కానీ, దీపు కానీ, ఇంకా మాకు సంబంధించిన వాళ్ళు చాలామంది వాలంటీర్గా మాకు పనిచేస్తున్నారు. వీళ్ళందరం కూడా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళకి ఒక స్థిరమైనటువంటి పర్మనెంట్ ప్లేసు ఉండాలని మేము ఆలోచన చేస్తున్నాం. దాంట్లో ప్రభుత్వం వారు కానీ పెద్దలు కానీ సహకరించాలి మరి ముఖ్యంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేతల నాన్నకి మరి ఈ రోజు నుంచి మాకు అన్న మాట ఇచ్చాడు, మీ టీంలో నేను కూడా ఒకటిగా పనిచేస్తానని చెప్పి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కలిసి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా విలేకరులకు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు తానేటి శ్రీనివాసరావు, మాసా ఫౌండేషన్ అధ్యక్షుడు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరతరాం ప్రచార రథాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దహనం చేశాడని చెప్పడం చాలా దారుణమని, వైసీపీ కార్యకర్తలు జగన్ను దేవుడిలా పూజిస్తారని, అటువంటి పనులు చేయడానికి ఎప్పుడు సహించారని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కోర్నాని అను యాదవ్ అన్నారు. స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రచార రథంపై జగన్ ఫోటోతో పాటు వైసీపీ ఫ్యాన్ గుర్తు కూడా ఉందని, అందువల్ల ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్న వ్యక్తికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎప్పుడు వచ్చాడో, ప్రాథమిక సభ్యత్వం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు చాలా మంది వచ్చి తమ పనులు చేయించుకుంటున్నారని, వారందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు అయ్యేందుకు అవకాశం ఉండదన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులందరూ ఆయన వెంటే ఉన్నారని, అందుకు వైసీపీకి వచ్చిన ఓటు బ్యాంకే నిదర్శనమన్నారు. పార్టీ కార్యకర్త అయితే కాదు. ఈ రీసెంట్ గా మరి మార్గాని భరత్ గారు వ్యాన్ తగలెట్టారు. అది వ్యాన్ మీద మన సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి గుండెల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. నిరుపేదల పక్షాన ఉన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా నిరుపేదల పక్షాన్నే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుడుగానే పూజించారు. ఆయన కట్అవుట్ నుండి కూడా కాల్చారంటే ఆడు కార్యకర్త ఎలా అవుతాడు, వైసీపీ కార్యకర్త ఎలా అవుతాడు అనేది నాకు చిన్న పాయింట్. నెక్స్ట్ మా అందరికీ సభ్యత్వాలు ఉన్నాయి, ప్రతి కార్యకర్తకి సభ్యత్వాలు ఉన్నాయి. తను వైసీపీ కార్యకర్త అయితే సభ్యత్వం చూపించమానండి. మా అందరికీ కార్యకర్తగా సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీలో మేము ఫస్ట్ నుంచి పని చేసాం కాబట్టి మేము ఫస్ట్ నుంచి దీనికి ఉన్నాం. కొత్తగా వస్తున్నారు మేము వైసీపీ కార్యకర్త అని చెప్పి ఒక 4-5 ఫోటోలు దిగడం, వాళ్ళకి 4-5 సార్లు ఫోన్లు చేసుకోవడం, కాంటాక్ట్ అవ్వడం, ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని ఇది క్రియాశీలకంగా ఇది ఏదో జరుగుతుంది లోపల అండర్ గ్రౌండ్.
కానీ ఈ రకంగా అయితే మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ వైసీపీ కార్యకర్త అయితే కాదు, మా కార్యకర్తలందరూ కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు మార్గాని భరత్ గారిని ఒక తప్పు దారిని నడిపిస్తున్నారు కొంతమంది. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విషయంలో కూడా కొంత తప్పుదారి పట్టించి ఇలా కార్యకర్తలందరినీ దూరం చేస్తూ పార్టీకి మరి అసలైన కార్యకర్త జీరో అయిపోతున్నాడు. మరి కొద్దిగా బాగున్న వాళ్ళందరూ కూడా పార్టీని ఎటువైపు గాలి ఉంటే అటువైపు పరిగెత్తేలాగా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఇటువంటి వాళ్ళని మనం తీసివేయాలి. ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ నుంచి కార్యకర్తలు కష్టపడి ప్రాధాన్యత ఇవ్వాలి పార్టీలో కూడాను. ఇలాగా ఈ కార్యకర్త ఇలా చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఎవడో చేసిన పాపానికి కసాయి వాళ్ళ మేము బలైపోతాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రతిసారి కూడా చేసే పని కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. అలాగే మన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, మరి ఆదిరెడ్డి వాసు గారు అన్ని ప్రూఫ్లతో సహా చూపిస్తామని చెప్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, కరెక్టే, మీరు అంటున్నది అన్నిటికీ మేము ఒప్పుకుంటాం. కానీ మరి ఫస్ట్ నుంచి పార్టీలో కష్టపడే వాళ్ళే కదా ఏదైనా బాధ కలిగితే చేసేది. కానీ మేము ఎప్పుడు అలాంటి డ్యామేజ్ చేయలా. మేము ఎప్పుడు కూడా పార్టీని గౌరవించాం, పార్టీకి విధేయతగా మేము నిలబడ్డాము. ఏదైనా మాకు వస్తే కష్టం వస్తే మేము కొట్టు సత్యమే తప్ప ఏనాడు రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు. అలాగే టీడీపీ వాళ్ళని ఎప్పుడు కూడా మేము నిందించింది లేదు. మీరు అభివృద్ధి చేస్తారని ప్రజలు మీకు పట్టాభిషేకం కట్టారు, తప్పు లేదు, మీరు చేస్తారనే నమ్మకం ప్రజలకు కలిగింది. కాబట్టి మీ పని మీ తావు మీరు చేసుకుపోండి. అంతేగాని మా ఎంపీ మార్గాని భర్త గారి విషయంలో కొన్ని అసాంఘికరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన ఒక ఎంపీ, ఎక్స్ ఎంపీ, ఆయన్ని ఒక దృష్టిలో పెట్టుకోండి. రాజమండ్రికి ఎంతో కొద్దిగైనా దృష్టి చేశాడు ఆయన పని. ఆయన్ని పక్కన పెట్టారు, తప్పులేదు. పార్టీకి డబ్బు ఖర్చు పెట్టారు, ఆయన పక్కన పట్టేశారు, పోనీ వదిలేయండి. మీరు ఇప్పుడు అభివృద్ధి చేసి చూపించండి. అంతేగాని ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకుంటూ మార్గాన్ని వారికి బుద్ధి ఉందా, భర్త గారికి బుద్ధి లేదా, బుద్ధి ఉందో లేదో మీరు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి తెలియాలి. మాకు సరిగ్గా ఇక్కడ ఐక్యత లేకపోవడం వల్ల మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మాకు ఐక్యత ఉంటే మిమ్మల్ని విమర్శించడానికి మేము కరెక్ట్ గా సరిపోతాం. కానీ మాకు ఐక్యత లేక మాలో మేము కొట్టుసస్తూ, మాలో మేము ఇచ్చేస్తూ, మమ్మల్ని మేము పీతకాలు కాలు లాగినట్టు ఒకరికొకరు లాక్కుంటూ మాకు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అలా ఐక్యతగా వర్ధిల్లాలి, ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి. అలాగే మార్గాని భర్త గారికి చిన్న విషయం ఏదైనా చెబుదామంటే కూడా అక్కడ చాలా సబ్జెక్టు నడుస్తుంది. భర్త గారి దగ్గరికి వెళ్ళి అవకాశం కూడా లేకుండా పోతుంది. ఒక నాయకుడు అంటే ఫస్ట్ ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తాలి. వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుకోవడం, నచ్చలేని వాళ్ళు పక్కన పెట్టడం ఇది కూడా కరెక్ట్ కాదు. భర్త గారికి కూడా నేను చెప్తున్నాను, సార్ మీరంటే మాకు అభిమానం. ఇది రాజమండ్రి కొద్దిగా అభివృద్ధి చేశారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసినా కొంతమంది నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ప్రజలు కూడా ఎప్పుడు కూడా ప్రజలు మంచి చేయాలనే ఏ నాయకుడైనా కూర్చోవాలంటే మీకు ఒక గ్రూప్ ని పని చేసేవాడు, పార్టీ కష్టపడి కాదు, పార్టీని నమ్ముకున్న వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. అలాగే మీరు ఒక నాయకుడిగా కాల్ చేయండి. ప్రతి కార్యకర్త మీరు ఉండాలి. ఒక నాయకుడు అంటే అదండి కావాల్సింది. మాకు కార్యకర్త లేకపోతే ఇంకోటో చూపించమని మేము అడుగుతలేదు. మీరు మాకు భరోసా కల్పించాలి. ఆ భరోసాలు ఇలా పార్టీని డ్యామేజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీ పార్టీ ఏంటి, వైఎస్ఆర్ పార్టీది మనదే, రేపొద్దున ఇంకో పార్టీ తగలెడతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నాడు. అలాగే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పార్టీ టీడీపీ వారు, ఇంకా మరి జనసేన వారి, టీడీపీ వారిని, వైసీపీ వారిని, మరి జనసేన వారిని ముగ్గురిని కూడా నేను ప్రజల్ని పరిపాలించండి, ఒకరికొకరు తిట్టుకోకుండా. నిజంగా ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలు దృష్టిలో పెట్టుకొని మా యొక్క మీ యొక్క అను యాదవ్ బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు ఈనాడు ఏం ఫలితం పొందలేదు. ఈ రోజు కూడా చెప్తున్నాను, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు షర్మిల పాదయాత్రకి 1900 మంది జనాన్ని తీసుకుని వెళ్ళి 3 షాపులు గోల్డ్ షాపులు అమ్ముకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రోడ్డు ఎక్కిన వరకు నడుస్తున్నాను. ఈ రోజు కూడా నేను స్టిల్ వైసీపీ పార్టీలోనే ఉన్నాను. కానీ ఈనాడు కూడా నాకు పార్టీ గుర్తింపు ఇవ్వట్లేదు. మొన్న కార్యకర్తల సమావేశం అయిందండి, నాకు మెసేజ్ వచ్చింది కానీ పిలుపు రాలేదు. అది వదిలేసాయండి. నువ్వు పార్టీ ఆఫీస్ మార్గాన్ని పార్టీ ఆఫీస్కి వస్తాకి వీలు లేదు, నీకు సిగ్గుందా శరం ఉందా అని చెప్పి తిడుతున్నారు నన్ను. నేను ఏదైనా పోస్ట్ చేస్తే నా బాధ కలిగి నాకు పోస్ట్ చేస్తే దాన్ని ఒక వేరే కార్యకర్త వచ్చి ఎంపీ గారికి చూపించడం, ఎంపీ గారు నన్ను వచ్చి ఏమ్మా ఇలా చేస్తున్నావు ఎందుకు అని చెప్పి నన్ను 2 మాటలు ఒక మాట అన్నారు. దానికి నేనేం బాధపడలేదు, ఆయన గట్టిగా ఏం మాట్లాడలేదు. కానీ ఆయన్ని ఎనమాల గిచ్చి
ఆయన్ని రెచ్చగొడుతున్నారు. అది కరెక్ట్ కాదని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సార్. ఒక పోస్ట్ చూపిస్తున్నారు, కట్న పోస్టులు కూడా మీకు చూపించాలి కదా, ప్రతి పోస్ట్ చూపించాలి. నాలో కల్మషం లేకుండా నేను పోస్ట్ చేస్తున్నాను. నేను కుసంత్రాలతో రాజకీయాలు చేయలే, మీలాగా ఎనమాల వెండిపోటు రాజకీయాలు చేయలేదని కొంతమందికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డబ్బు దొబ్బేసి మార్గాన్ని భరత్ గారిని సర్వనాశనం చేసి బెల్లం చుట్టూ ఈగల్లాగా చేరి వైసీపీ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని నేను చిన్న విన్నపం ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క కార్యకర్త మళ్ళీ సిద్ధం కాండి. మళ్ళీ మనం కావాల్సినవన్నీ మనం సమకూర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలి. అన్ని రకాలుగా 4 రకాలుగా మనం మళ్ళీ భుజ స్తంభాలు వేసుకొని పార్టీ కండువ వేసుకొని నడుద్దాం, చేయి పట్టుకొని జై జగన్ అంటూ ఆయన చేసిన ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 14 వరకు ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ స్థానిక ఐవైఎం ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ పోస్టర్ను ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్, జిల్లా బాధ్యులు చాన్ బాషా ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆదర్శ యువతతో ఆదర్శ సమాజం సాధ్యం అవుతుంది. యువత ప్రగతి కోసం శ్రద్ధ వహిస్తే సమాజం సకారాత్మక మార్పులు దిశగా సాగుతుంది. క్రమశిక్షణ, సమాజ సేవ, నైతిక విలువలతో యువతను స్ఫూర్తి పరచడం ద్వారా సమాజాన్ని రూపుదిద్దవచ్చు. యువత తమకు ఉన్న శక్తిని, సమయాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించుకుంటే అభివృద్ధి చెందిన సమాజాన్ని చూడవచ్చన్నారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ సంస్థ యువకుల్లో పనిచేసేటువంటి సంస్థ. ఇది వాళ్ళని ధార్మికంగా మరియు నైతికంగా తీర్చిదిద్ది ఒక నవ సమాజ నిర్మాణాన్ని రూపకల్పన చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఒక యువ సంస్థ. ఇవాళ ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనేటువంటి నినాదంతో ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ యువకులు గమ్యరహితమైనటువంటి జీవితం గడుపుతూ తమ ఉనికిని మర్చిపోయి తమ శక్తి సామర్థ్యాన్ని సరైనటువంటి రీతిలో వినియోగించుకోలేకపోతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఐడియల్ యూత్ మూవ్మెంట్ యువకులు తమ ప్రగతిపై శ్రద్ధ వహిస్తే సమాజం కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాజంగా రూపొందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యువకులలో తమ శక్తి సామర్థ్యాన్ని నైతికంగా మలుచుకోవాలని, ధార్మికంగా ఉన్నతంగా మెలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకవేళ మనం మానవ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే ఏవైతే ఉద్యమాలు ప్రారంభించబడ్డాయో, ఏ ఉద్యమాల ద్వారానైతే సమాజం ఉన్నతంగా రూపకల్పన జరిగిందో అది కేవలం యువకులు, అదేవిధంగా అణగారిన వర్గాల ద్వారా మాత్రమే సమాజం ఉన్నతంగా రూపకల్పన జరిగింది. కాబట్టి యువకులందరూ కూడా తమ యొక్క ఉనికిని గ్రహించి నైతికంగా తమ జీవితాన్ని మలుచుకుంటే సమాజం కూడా ఉన్నతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశాన్ని ఐవైఎం ఈ యొక్క ఉద్యమం ద్వారా తెలపాలని అనుకుంటుంది. ఎప్పుడైతే యువకుల్లో జ్ఞానం, అదేవిధంగా సామాజిక సేవ, నైతికత వీటిని ఎప్పుడైతే పెంపొందించుకుంటారో సమాజం కూడా ఉన్నతంగా అభివృద్ధి చెంది తగినటువంటి ఫలాలని యువకులకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనేటువంటి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ ప్రారంభించడం జరిగింది. ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాజమండ్రి శాఖ, తూర్పుగోదావరి జిల్లా బాధ్యుడిని నేను. రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పరిచయ ఉద్యమాన్ని ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనేటటువంటి నినాదంతో 10 రోజుల సప్తాహాన్ని నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా మేము యువకులలో నైతిక విలువలను పెంపొందించడానికి, యువకుల్ని కలిసి వాళ్ళతో వాళ్ళ నైతికత విలువలు పెంపొందించడానికి మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించడం ఏమండి. అలాగే యువకులతో ఈరోజు యువకులు వ్యసనాల బారిన పడుతున్నారు. యాంటీ డ్రగ్స్కి సంబంధించి కానివ్వండి, ఈరోజు మన భారత ప్రభుత్వం డ్రగ్స్ మీద కూడా పనిచేస్తుంది. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వ్యసనాల బారిన పడి ఉన్నటువంటి యువకులని మేము వారి వ్యసనాలకు కలిగేటువంటి నష్టాలను వారికి తెలియజేసి చిన్న మీటింగ్స్, టీ పార్టీస్ ద్వారా మేము యువకుల్ని కలిసి ఆ యువకులకి నైతికంగా ఏ విధంగా జీవించాలి, మీ జీవితంలో ఉన్నతమైనటువంటి విలువలను తెలుసుకోండి అని చెప్పేసి వారికి చిన్న మీటింగ్స్ ద్వారా వారిలోని కార్యక్రమాలు నిర్వహిస్తూ మేము ఈ 10 రోజులు కూడా యువకులలో
డేటు ఈరోజు 5వ తారీఖు నుంచి ప్రారంభమై 14వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ 10 రోజులు కూడా మేము సమాజంలో ఉన్నటువంటి యువకుల్ని ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థుల్ని కలుస్తాం, అలాగే యువకుల్ని కలుస్తాం, యూత్ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళకి కూడా మేము కలిసి మరి యువకులు నైతికంగా ఉన్నతంగా ఉంటేనే ఒక ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది అనేటటువంటి నినాదంతోనే మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, కీర్లంపూడి, గోకవరం మండలాలకు సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గ్రామాల ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, ఎక్కడ అవినీతి జరగకుండా మాస్టర్లు వేయాలని, రైతులకు గ్రామ అభివృద్ధికి పనికొచ్చే పనులు చేయించి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా నాది. ఇది పెంచేసినటువంటి కంచెత్తం చెట్లు కొట్టడానికి వేళ మనం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రాజధాని నగరంలో వీడు దొంగతనంగా పట్టుకుపోయినటువంటి రోడ్డు మెటల్ తవ్వుకు పట్టుకుపోయారండి. దారుణం. ఆ కంచెత్తనం చెట్లు నలుగుతుంటే తెలుస్తుంది వీళ్ళు చేసిన యథోపనులన్నీ. ఇవాళ మళ్ళీ ఆ రోడ్లన్నీ మళ్ళీ బాగు చేసుకోవాలి ఒక స్థాయికి తేవాలనుకుంటే 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటారు. దాని మీద చెయ్యాలి అని ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో చంద్రబాబు నాయుడు, దాని చిత్తశుద్ధితోటి మొట్టమొదట వెళ్ళినటువంటి ఢిల్లీ పర్యటనలోనే కీలకమైనటువంటి వ్యక్తి రాష్ట్ర కేంద్రంలో అమిత్ షా గారు, ఆయనతో ఒక హామీ తీసుకున్నాడు. ప్రధానమంత్రి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పడంతో పాటు హోంమంత్రి అమిత్ షా గారితో రాష్ట్రాన్ని, ఏపీని ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అంటే ఒక రాష్ట్రం గురించి తప్పనున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈయన అభ్యర్థనని ఏ రకంగా అభ్యర్థించాడు, దానికి వెళ్ళినటువంటి ప్రతి మంత్రి కూడా ఆ రకంగా స్పందించడం. గడ్కరీ గారు అయితే హత్తుకుని మరీ చెప్పాడు, నీ ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది, ఆ నష్టాన్ని భర్తీ చేసేటటువంటి బాధ్యత నా శాఖ నుంచి నేను ఎంత చేయాలో అంతా చేస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే సుమారు 6 మంత్రులు కలిశారు. 6 మంత్రులు కూడా అదే రకంగా స్పందించినటువంటి పరిస్థితి. అసలు ఈయన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో చెప్పినటువంటి పరిస్థితి. ఆయన చెప్పకపోతే పోయాడు, ప్రజల ప్రెస్ అంటే భయం కాబట్టి. సీఎంఓ ఆఫీస్ నుంచి అన్నా ఏ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. అంటే ఏమైనా ఉంటే కదా చేయడం నమ్మకం, దాని ఎందుకు నేను మళ్ళీ మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు, అనవసరం. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ధైర్యంగా ప్రధానమంత్రికి ఇన్ని అంశాలు నేను ఇచ్చాను, ప్రధానమంత్రి సానుకూలంగా నాకు స్పందించాడు, నాకు సహకరిస్తానన్నాడు అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగాడు ఇవాళ మా ముఖ్యమంత్రి. బాధ్యతలో అభివృద్ధి చేసుకోవడానికి మా రాష్ట్రంలో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. అలాగే 5వది రాష్ట్రాలకు మూలధనం వ్యయం కింద అందించే ప్రత్యేక పథకం కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు పూర్తయ్యేలాగా
చూడటం మీ బాధ్యత, దానికి సహకరించండి అని చెప్పి అభ్యర్థించడం. ఆ రోజే కుందేల్ఖండ్ విధానమైనటువంటి ప్యాకేజీని మా వెనకబడ్డ ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ప్రధానంగా దుర్గరాజపట్నం పోర్టుకి నిధులు ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది. ఇవన్నీ అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పడం కోసమే స్పష్టంగా మళ్ళీ మరొకసారి మీ దృష్టికి నేను తేదలుచుకున్నాను. గతంలో వారానికి 2 సార్లు పర్యటించేవాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన. పగల ఒకరిని గెలిచేవాడు, రాత్రుల్లో ఒకరిని గెలిచేవాడు. ఎందుకు కలిసాడో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. ఈ రాష్ట్రానికి ఏం సాధించడానికి ప్రయత్నం చేశాడో ఏ రోజైనా చెప్పగలిగాడా? అసలు అడిగితే కదా చెప్పడానికి. మొట్టమొదటిసారి చెప్పేశాడు, నేను చేతులు ఎత్తేసాను, నా చేతుల్లో లేదు, కంట్రోల్లో లేదు, వాడికి అనూహ్యమైనటువంటి మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా మనం పెప్ప అన్నాడు. ఆ రోజు నుంచి అతను వెళ్ళినటువంటి ప్రతిరోజు ప్రతిసారి కూడా తన స్వార్థం కోసం, తన మీద ఉన్నటువంటి కేసులను ఆఫ్ చేసుకోవడానికో, లేకపోతే తన తమ్ముడి మీద ఉన్నటువంటి అభియోగాన్ని పక్కకి తప్పించుకోవడానికో, ఆయన పర్యటన కాలం అంతా కూడా ఉపయోగించినటువంటి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకతో వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దానికి నిదర్శనం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. ఆయన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి మంత్రిని, ఆయన కలిసినటువంటి ప్రతి మంత్రి దగ్గర నుంచి, అలాగే ఆర్థిక సంఘం చైర్మన్ దగ్గర నుంచి అందరితోటి ఏం మాట్లాడాడు? చాలా సుస్పష్టంగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. మీతో పత్రిక తెలియజేయడం జరిగింది, ఎక్కడ లాభార్గం లేకుండా. ప్రధానమంత్రి గారితో చాలా క్లియర్గా ఆయన 7 అంశాలని ప్రస్తావించినటువంటి సందర్భం. మొట్టమొదటిదే స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయొత్తునివ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అంటే తాత్కాలికంగా మేము నిలబడడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పునఃప్రారంభానికి సత్వ చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని చెప్పేసి అడగడం. పోలవరం మీద ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. అలాగే మూడవది అమరావతి రాజధానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. అనంతైనా మీరు పరిశ్రమలు చేస్తా ఉన్నారు, మా పరిశ్రమను దృష్టి పెట్టండి, మాతోటి మేము కంపెనీ ఇక్కడ పెడతాం, మీ దగ్గర
మాకు సహకరించండి నేను చెప్పేస్తున్నాను అడగడం జరిగింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో ఏదైతే ఒక బలమైనటువంటి హామీ ప్రధానమంత్రి గారితో పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇస్తాననేటటువంటి హామీ తీసుకున్నాడు. అటువంటి నాటికి నేను నమ్మకం కలిగే ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళా పల్లెటూళ్ళకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మిషనరీని తెచ్చేసి ఇక్కడ పరిశ్రమ పెడతానంటే నాకు అవసరం లేదు. నాకు కావాల్సిందే మెన్ పవర్. నువ్వు ఎంత యూటిలైజ్ చేసుకోగలిగితే అంత మెన్ పవర్ని ఉపయోగించుకునేటటువంటి పరిశ్రమని ఆలోచన చేయండి, తప్పగా నా సహకారం ఉంటుంది అని చెప్పేసి ఆయనకి చెప్పడం. మీరు పరిశ్రమ కావాలంటే అందుకోసం కదా. అలాగే మెన్ పవర్ ఓరియంటెడ్ పరిశ్రమని నేను తెస్తాను, మీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన నొక్కుంటూ నేను నొక్కినటువంటి చుట్టూ ఎనుగు బంధ. దానికి కారణం దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, చేతగానటువంటి ప్రజాప్రతినిధుల యొక్క చేతగాని తరం. 5 ఏళ్ళలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కొత్తగా తేవక్కర్లే, పాడైందని బాగు చేసుకోవడానికి కూడా దిక్కులేదటండి. నిన్న పురుషోత్పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళాం. 2 పంపులు పనిచేసే స్థాయిలో ఉన్నాయి, 2 పంపులు కాలిపోయారు వాటర్. ఏంటో ఇదంటే ఏం చేయమంటారండి, మెయింటెనెన్స్ లేదు, డబ్బులు ఇవ్వలేదు, ఎత్తే 10 రోజుల్లో బాగు చేసి తెస్తాం అంటే మన మంత్రి గారు వచ్చాడు. మేమంతా కలిసే వెళ్ళాం. ఇమీడియట్గా ముందు అట్లా ఇప్పి ఆ రిపేర్కి ఇవ్వంటారు బాబా, డబ్బులు ఇస్తాం అని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం. ఆ రిపేర్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. డొలకలు ఉన్నాయి, దీని దగ్గర డొలకలు ఉన్నాయి, పంపులు ఏమైనాయి అంటే, మోటార్లు ఏమైనాయి అంటే రిపేర్కి ఇచ్చామండి, అవి తాగడానికి డబ్బులు లేక వదిలేసామండి. మళ్ళీ ఇది చూడవే బాబు, ఇది నాకు అసలైన కార్యక్రమం. కానీ ఎలాగో 30,000 ఎకరాలు నెత్తికొట్టుకుపోతుంది సంవత్సరం. మొన్న 30,000 ఎకరాల్లో పండించుకోవాలనుకుంటే ఇది తిరగాలి, దీనికి ఏదో చేసి పెట్టబోయే బాబు మంత్రి గారు అంటే మళ్ళీ అక్కడి నుంచి దానికి ఎంత కావాలంటే 2 కోట్లు కావాలి. మొత్తం టోటల్ మన పురుషోత్పట్నాన్ని పూర్తి స్థాయిలో నడిపించాలనుకుంటే మెయింటెనెన్స్ 2,30,00,000 కావాలన్నా. సరే ఇస్తాను రా బాబు, ఏదో చెయ్యాలి. పాప మంత్రి గారు మళ్ళీ నువ్వు కూడా రాదు సీఎం గారు ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఇబ్బంది పడినా, ఎందుకంటే రైతుది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇవ్వడం జరుగుతుంది. అందులో నేను ఒక్కడని చెప్పుకోవడానికి కారణం. నిన్న ఉదాహరణకు చూడండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలు ప్రత్యేకించి ఖర్చు పెట్టి ఎక్కడికి వెళ్ళేది? తొలి పర్యటన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడైనా కదా మనం అనుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మా తర్వాత ఎక్కువ ఓట్లు పడ్డటువంటి పార్టీ కాబట్టి దాని ప్రతిపక్షం అనే అనుకోవాలి. టెక్నికల్గా హోదా లేకపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఫస్ట్ విజిట్ ఒక ముద్దాయి డైరెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళడమే కాకుండా అతను అంటాడు, నాకు ఆశ్చర్యం వేసింది, పాపం అతను విట్నెస్ రేపు వద్దాను అతనికి ఈ రామకృష్ణారెడ్డి నేను కాదని బుకాయించడానికి కూడా అవకాశం లేదు. ఆ నాయకుడే విట్నెస్. తప్పేటండి, అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టాడు మా వాడు, అది పొరపాటా? అంటాడు. అంటే వాడి మెంటాలిటీ ఏంటో ఒకసారి ఆలోచన. ఎంత చిరాకు అనిపించిందంటే నాకు ఆ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. వాడు ఒక నాయకుడిగా మొట్టమొదటి పర్యటనే ఒక దుర్మార్గుడి దగ్గరికి వెళ్దాం. ఒక చిరాకైనటువంటి కార్యక్రమం అయితే అసహించుకునే కార్యక్రమం వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం. ఎవడైనా అయితే నాకేం తెలియదు, ఆ బాబు ఏదో ఏం చేశాడో ఏదో అన్యాయంగా పెట్టేశారో అక్రమంగా చేయించారంటారు. అది కాదట, అసలు ఈవీఎం బద్దలు కొట్టడమే తప్పు కాదట. అక్కడ తప్పు జరిగిపోతుందట, అందుకని ఈవీఎం బద్దలు కొట్టేసాడు. తప్పు జరిగిపోతే సంబంధిత అధికారులు కంప్లైంట్ చేయాలి, ఆ బూత్ ఆఫ్ చేయాలి పోలింగ్ని, మళ్ళీ రిపోల్ చేయించుకోవాలి నిజంగా తప్పు జరిగింది. అంటే రేపు విచారణలో ఈయన ఏదైతే ప్రశ్నించి ప్రెస్ ముందు మాట్లాడాడో అదొక ప్రధాన సాక్ష్యం అవుతుంది. పిన్నెల్లి కార్యకర్తలు చాలా మంది పాపం ఎన్నికల్లో వెళ్తాను పోతాను గాయపడు ఇంకో రకంగానో లేకపోతే ఇతర ప్రతిపక్షం వాళ్ళు ఏదో చేసి ఇబ్బంది పడ్డ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అది రాజమహేంద్రవరం రూరల్ ఆంధ్ర సింహం ప్రతినిధి గత నెల 28వ తారీఖు జరిగిన ప్రచార వాహన దగ్ధం ఘటనపై రాజమహేంద్రవరం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ కిషోర్ మాట్లాడారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార వాహనం దగ్ధం కేసు ఛేదించామని, భరత్ రామ్ ముఖ్య అనుచరుడుగా ఉంటూ మార్గం ఎస్టేట్ నందు ఎక్కువ సమయం ఉండే దంగెటి శివాజీ నిందితుడు అని డీఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం చూసిన భరత్పై ప్రజల యొక్క సానుభూతి వచ్చేలా ప్రచార వాహనం దగ్ధం చేసినట్లుగా నిందితుడు శివాజీ ఒప్పుకున్నాడని తెలిపారు. టీడీపీకి ప్రజల్లో ఉన్న మంచి పేరు చెడగొట్టాలని వైఎస్ఆర్సీపీ పార్టీకి సానుభూతి పొందేలా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా శివాజీ ఒప్పుకున్నాడని డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో బొమ్మూరు సిఐ కుమార్, ఎస్ఐలు బి శ్రీను, ఆర్ అంకారావు, కె జగన్మోహన్ రావు, హెడ్ కానిస్టేబుల్ పి వెంకటేశ్వరరావు, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది, ప్రొపరేటర్ అతనికి ఈ తాడితోటలో ఉంది. ఇతను ఈ శివాజీ అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్య అంచులుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైం మార్గాన్ ఎస్టేట్లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీనాథన్ ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి, ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాప్ పక్కన ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెలెంట్స్ తీసుకున్నాడు. మస్కిటో రిపెలెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెలెంట్స్కి ఒక 4 మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోల్, ఈ మస్కిటో రిపెలెంట్తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ 2 కూడా తీసుకుని ఒక 10:30 సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయిన్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెట్రోల్ అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్కిటో రిపెలెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత, కొన్ని మినిట్స్ తర్వాత
ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి ఇచ్చినటువంటి అగ్గి అనేది ఈ మ్యాస్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోల్ బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచారం అనేది కాలిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇతనికి ఆ ఫ్రెండ్ అయిన బాలు అనే అతను ఈ శివాజీకి కాల్ చేసి ఈ పోలీసు వాళ్ళు ఎవరు ఎంపీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అని అంటే ఈ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో శివాజీ మాకేం తెలియదు, నేను ఇంట్లో ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే టైంలో నాగేశ్వరరావు గారికి కూడా కాల్ చేసి ఏం జరిగింది, పోలీసులు అక్కడ ఉన్నారు అని అడిగితే అతను నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి ఒక 5 minutes తర్వాత ఈ శివాజీకి కాల్ చేసి ఎవరో బుద్ధి తెలియని వ్యక్తులు ఈ ప్రచార రథానికి నిప్పు పెట్టడం జరిగింది అనే విషయం కూడా అతనికి చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అదేవిధంగా ఎక్స్-ఎంపీ భరత్ రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది. ఈ పర్సన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది. ఈ ఏదైతే ఇన్సిడెంట్ని చాలా తక్కువ టైంలో ఐడెంటిఫై చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి సార్, సిఐ బొమ్మూరు, అదేవిధంగా అతని టీంని కూడా అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు దీని మీద డీజీపీ కూడా కంప్లైంట్ చేశారు, టీడీపీ నాయకులే చేశారు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించారా, ఆయన ఒకటే చేశారని చెప్పారు. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ అతను చెప్పిన ప్రకారం, మాదిరిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు ఇతను మాత్రమే అతనికి ఉన్న సానుభూతి పెంచడానికి మాత్రమే చేశానని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం. సార్, ఇన్సిడెంట్ 20 జరిగింది, ఎఫ్ఐఆర్ ఎందుకు పడుతుంది? కంప్లైంట్ వచ్చిన వెంటనే రిజిస్టర్ చేయడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంట కంప్లైంట్ ఏదైతే మీరు సెకండ్లోనే రిజిస్టర్ చేయడం జరిగింది. మా వైపు నుంచి అయితే మాకు ఎలాంటి డిలే లేదు. ఆయన డైరెక్ట్గా డీపీపీ గారికి ఇచ్చినట్టు చెప్పారు రిప్రజెంటేషన్. మాకైతే స్టేషన్గా ఫిజికల్గా ఏదైతే మేము ఎఫ్ఐఆర్ వేసిన డేట్ ఉందో ఆ రోజు మా స్టేషన్ దగ్గర ఫిజికల్గా ఇవ్వడం జరిగింది. మా దగ్గర నుంచి ఎలాంటి డిలే అయితే లేదు. అంటే ప్రీ-ప్లాన్గా చేశాడని ఒప్పుకున్నాడు. ఎస్, అతను ప్రీ ప్లాన్ ముందు చేసిన ప్లాన్ ప్రకారమే నేను చెప్పినట్టు ఆ రోజు అక్కడ తాగాడు. తాగిన తర్వాత అతని యొక్క అభివృద్ధి ఫ్యాక్టరీకి ప్లాన్ ప్రకారంగా చేయడం జరిగిందని మా దగ్గర అంగీకరించడం జరిగింది. దీనికి ప్రాపర్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఏ సెక్షన్లో అప్లై అవుతుంది? దీనికి 435 ఐపీసీ వేయడం జరిగింది. 435 ఐపీసీ. దంగేటి శివాజీ నేర చరిత్ర ఉందని చెప్పండి. ప్రీవియస్ కేసు ఉందన్న, అంటే ఏదో కొట్లాట కేసు ఉందని అన్నారు 2010లో. ఇంకా అది దానిలో ఒకటి ఉందని అంటున్నాను. జస్ట్ ఇంకా అది రికార్డ్స్ వెరిఫై చేయాలి. అంటే 2010 అంటే 15 సంవత్సరాలు కాబట్టి ఆన్లైన్ ఇంకా చూడాలి సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళే వాళ్ళ ప్రచారం దగ్గర పెట్టుకుని టీడీపీ మీద ఆరోపణ చేశారు. అసలు డీజీపీ కూడా కంప్లైంట్ చేశారు. సో మీరు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పార్టీల మధ్య వైసీపీ తొలగిందని మీరు ఎటువంటి చెప్పి తీసుకుంటారు? ఎస్, నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా ప్రతి వ్యక్తికి వాళ్ళ పార్టీ మీద అభిమానం ఉంటుంది. కానీ మీరు ఏదో ఒక పార్టీకి సానుభూతి పెంచాలని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి యాక్టివిటీ ఎవరూ చేయొద్దు. అనవసరంగా చేసి కేసులు బుక్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ అనేది మీరు క్రియేట్ చేసుకోవద్దు. ఇది ఇంకోసారి ఎవరు కూడా రిపీట్ చేయకూడదని నేను చెప్తున్నాను. సార్, వాళ్ళు ఫోన్ చేయడం వల్ల మీరు ట్రేస్ అవుట్ చేశారండి? వాళ్ళు అది అతను చెప్పిన ప్రకారం ఆల్రెడీ మీరు చెప్పినట్టు అది ఒకటే అని కాదు. మొత్తం ప్రతి దగ్గర ఎక్కడైతే మనకి ఉన్న సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. మీరు అది ఒక్క ఆస్పెక్ట్ మీద చేయడం అనేది మాత్రం జరగలేదు. ఒక్కడే ఉన్నాక ఇంకా నిందితులు ఉన్నారు. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడున్న ప్రకారం అతను ఒక్కడే చేశారని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్. ఫర్దర్గా ఇంకేమైనా వస్తే మేము అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే అతను ఒక్కడే చేశాడు అనేది అతను అంగీకరించాడు. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అంతవరకే. అంటే అతనితో పాటు మరి అక్కడ మధ్య సేవించిన వాళ్ళు ఉన్నారు కదా, ఇతను వాళ్ళతో మధ్య చేయించాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇతను ఒక్కడే అక్కడ చేయడం జరిగింది. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు అనేది ఇప్పుడు కొన్ని ఎవిడెన్స్ పెట్టారు. ఇతను ఒక్కడే చేశాడు పార్టీ మీద ఉన్న అభిమానంతో అనేది. రెగ్యులర్గా మార్గాన్ ఎస్టేట్స్కి మెయిన్ గేట్ ఒకటి లేకపోవడం, దానివల్ల యాక్సెసిబిలిటీ ప్రజలు ఎవడైనా నైట్ టైం ఇది కూడా రావడం పెద్ద, అది ఒక 8 ఎకరాలు ఉండడం వలన దాంట్లో అంతా చీకటిగా ఉంటూ చాలామంది వెళ్ళడం లోపలికి రావడం జరుగుతుంది. అక్కడ ఫ్రంట్ సైడ్ కూడా ఎటువంటి కెమెరాస్ లేవు. దానివల్ల ఆఫీస్లో కెమెరా క్యాప్చర్ అవుతుందంటే ఇంత దూరం రాదండి, కానీ కవర్ అవుతుంది, మ్యాక్సిమం కవర్ అవుతుంది. బట్ ఎదర ఫ్రంట్ కెమెరాస్ ఏమీ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది.
కొద్దిగా దాని గేట్స్ అవి లేకపోవడం వల్ల యాక్సెసిబిలిటీ ప్రజలు ఏ టైం అని వెళ్ళడం రావడం లోపల కొద్దిగా రోజు డ్రింక్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరంలో 7న జగన్నాథ స్వామి రథయాత్ర శ్యామలనగర్ రామాలయం సెంటర్ నుంచి ఊరేగింపు ప్రారంభం. అనాథ తల్లిదండ్రులను చేరదీసి ఆదరించడం అభినందనీయం. మానవీయ ఐక్య సేవ వృద్ధాశ్రమం సందర్శనలో బ్లూ ఆర్మీ సంస్థ నిర్వాహకుడు నేతల నాని. వైసీపీ ప్రచార రథం దగ్ధంపై సమగ్ర విచారణ జరపాలి. పార్టీ సీనియర్ నాయకురాలు అను యాదవ్. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.